బాబు సార్ ఏమంటే ఆంధ్రాకి రెండోసారి సీఎం అయిండో సార్ ఆఫీసర్లను ఉరికిస్తుండు. నిత్య మీటింగులు రివ్యూలు విజన్ అనుకుంటా తిన్నది పైన పట్టకుట పని పని అని దానిలాడుతున్నట్టుండు. ఏపీ సీఎం బాబు సార్ పని రాక్షసుడు అని అందరికి తెలిసిందే కదా. అందుకే రోజు కలెక్టర్లతో మీటింగ్లు పెడుతున్నాడు. ఆగమైన ఆంధ్రాను ఎట్లా పైకి దేవాలని బయట దేశాల డిజైనర్లతోటి ఆర్కిటెక్టులతోటి డిజైనర్లతోటి దినాం రివ్యూలు చేస్తున్నాడు. ఇవాళ కలెక్టర్లతో మీటింగ్ పెట్టి నా తోటి కథ వేరే ఉంటది. నేను ఇప్పుడు మళ్ళా 1995 నాటి సీఎం అయితా. హైదరాబాద్ లెక్క అమరావతిని ప్రపంచ పట్టణాలు ఇరికిస్తా. తేడాలు వస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, పని మాట్లాడాలి తప్ప పైరోకులు కాదు అని కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. కలెక్టర్లే బాసులు. మీ జిల్లాకి ఏం చేస్తే మంచిగా ఉంటుందో మీరే విజన్ కాగితం రాసుకుంటారు, దాని తగ్గట్టు పని చేయరు అని చెప్తున్నాడు. అట్లనే మా ఎమ్మెల్యేనే గానీ మంత్రులే గానీ పైరోకులు చేసినా మిమ్మల్ని బెదిరించినా నాకు చెప్పుర్రి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంతేగాని తేడాలు రావద్దు సుమా. అసలే మనం మళ్ళా జీరో నుంచి సురు చేస్తున్నాం. నాకు 5 ఏళ్ల అమరావతిని కట్టి ఆగమైన ఆంధ్రాను మళ్ళా తొవ్వకు తెచ్చుడే నా ముందున్న లక్ష్యము. వేరే ఏది లేదు. నా అంత స్పీడ్ గా మీరు కూడా ఉరికి రావాలి. ఆఖరికి భూముల హద్దురాళ్ల మీద కూడా పోర్టువలేసుకున్న సీఎం లేకుండా నాతోటి ఇచ్చి పడేసుడే ఉంటది అని అలవాటైన తీర్లార్చుకొచ్చిండు. సీఎం సారు వారం రోజులు అమెరికా టూర్ వేసిండు కదా. తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొచ్చుడే లక్ష్యంగా మంత్రులను పెద్ద ఆఫీసర్లను ఎంబడేసుకొని అమెరికా గడప దొక్కిండు సీఎం సారు. మరి ఆడ ఏం చేస్తుండు ఏం కథ అన్నది ఓ మల్కట్ల పోయి అరుచుకుందాం పాండ్రి. సీఎం రేవంత్ సార్ తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొస్తందుకు అమెరికా పోయిండు కదా. ఇక ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐల తోటి మీటింగ్ పెట్టి మాట్లాడుకొచ్చిండు. మన తెలుగోళ్లే కాకుండా తెలుగులు కూడా మీటింగ్ కి హాజరుపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు ఎట్లా లాభం అవుతుంది, సౌలతులు ఎట్లున్నాయి, ఏం కథ అని అంతా చెప్పుకొచ్చిండు. ఇక సీఎం సార్ ఇట్లా పెట్టుబడులు తెస్తా అని పోయి తెలుగులో మాట్లాడినని ఎప్పటిలెక్కనే ఎక్కిరిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ పోయిన ఉద్దేశం అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు. పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు ఇంగ్లీష్ వచ్చిన ఐఏఎస్లు ఉన్నారు. ఎన్ని కంపెనీలను తెచ్చినాము, ఎంత పెట్టుబడులు పట్టుకొచ్చినాం అన్నది మ్యాటర్ గానీ తెలుగులో మాట్లాడినామా హిందీలో మాట్లాడినామా అన్నది ముఖ్యం కాదు అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ ను తిప్పి కొడుతున్నారు. అటు సీఎం సార్ మన అసెంబ్లీలో అన్నట్టు కడ్డాయర్ల అమ్మే దుకాణంలో సేల్స్ మెన్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. హోటల్ వెయిటర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. మేము చిన్నప్పటి సంది సర్కార్ బలాల చదివి పెరిగిన వాళ్ళము, కార్పొరేట్ బలాల చదివిన వాళ్ళం కాదు అనే మాటని యాద్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజీలేమో సార్ ఇంగ్లీష్ మీద ట్రోల్ చేస్తుంటే కేటీఆర్ సార్ ఏమో సీఎం సార్ కు సీఎం సార్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిండు. మీరంతా మంచిగా అందరిని కలిసి తెలంగాణకు మంచి కంపెనీలను పట్టుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అనుకొచ్చిండు. మన దగ్గర ఉన్న సౌలతుల గురించి చెప్పుర్రి, మానవ వనరులకు డోగా లేదని చెప్పుర్రి, పర్మిషన్ అల్కకు వస్తాయని చెప్పి కంపెనీలను పట్టుకరారి అని సలాలు పట్టిండు. ఇక అది చూసి పదవులు లేకున్నా కానీ రామన్నకైతే పెట్టుబడులు దేవాలే, కంపెనీలు రావాలనే ఆరాటమే ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు మురిస్తే సీఎం సార్ ను ఎన్ఆర్ఐలు ఎదుర్కొని ర్యాలీలు తీసుడు సెల్ఫీల కోసం మెగబడు చూసి కాంగ్రెస్ వాళ్ళు మురుస్తున్నారు.